గుడ్ ఈవినింగ్ సార్, చందు గారు. గుడ్ ఈవినింగ్ సార్. రెడీ సార్, రెడీ ఫర్ ద క్లాస్ సార్. ఓకే. నిన్న కొంచెం ఇవాళ స్కూల్లో వర్క్ ఎక్కువ, నేను మీరు ఇచ్చిన అసైన్మెంట్ చేయలేకపోయాను సార్. రేపు చేస్తాం సార్, గ్యారంటీగా. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. So remaining people join అయ్యేలోపు జస్ట్ లెట్స్ మేక్ ఎ రీక్యాప్ ఆఫ్ ద సెషన్ ఎస్టర్డేస్. సో నిన్న మనం జర్నల్ ఎంట్రీస్ గురించి, లెడ్జర్ గురించి, ఓచర్ ఎంట్రీ గురించి, ఇట్లాంటి వాటి గురించి డిస్కస్ చేసాం. సో సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు దీంట్లో నేను అన్ని చూసాను. దీంట్లో ఏంటంటే ఫండమెంటల్ దట్ ఈస్ క్రెడిట్ లో ఉందా డెబిట్ లో ఉందా అన్న దాంట్లో చిన్న కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఏదన్నా ఒక పోస్టింగ్ లెడ్జర్ లో పోస్ట్ చేయాలంటే డెబిట్ లో చేయాలా క్రెడిట్ లో చేయాలా అన్న దాని మీద ఒక 5 minutes. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తో ఉంటారు కదా, యూ ప్లీజ్ స్పేర్ 5 minutes ఫర్ దట్. ఓకే సార్. సో మనకి యాక్చువల్గా వాళ్ళ టాలీ స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం కన్ఫ్యూజన్ అనేది పోతుంది. బట్ థియరిటికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మనం ఏంటంటే లైక్ లిటరల్లీ మనకి ఏదైనా సరే సార్, ఇప్పుడు ఒక ఎంట్రీని బట్టి ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ జర్నల్ రావాలి అని అంటే రూల్స్ రావాలి.
రూల్స్ వచ్చిన తర్వాత జర్నల్ ఎంట్రీస్ వస్తాయి. జర్నల్ ఎంట్రీస్‌ని రివర్స్ చేయాలి. మనకి లెడ్జర్ వస్తది సార్. సో, ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ అనేది మనం చదివాం. 3 రూల్సు పర్సనల్ అకౌంట్ అయితే డెబిట్ ద రిసీవరు, క్రెడిట్ ద గివరు. రియల్ అకౌంట్ అయితే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. నామినల్ అకౌంట్ అయితే డెబిట్ ద రిసీవరు, క్రెడిట్ ద గివర్ అని 3 రూల్స్ ఉంటాయి. సో, దానికి జర్నల్ ఎంట్రీ ఎలా ఉంటది అనంటే, మనం ఒక చిన్న కంప్యూటర్ కొన్నాం. అస్యూమ్ దట్ కంపెనీ ఏంటంటే, మనకి కంపెనీలో మనకది నార్మల్‌గా మనం అమ్ముకోవడానికి కాకుండా వాడడానికి కొన్నామని అనుకుందాం. సో, మనకి ఒక ఎంట్రీ రావాలి. అసెట్ వస్తుంది కాబట్టి కంప్యూటర్ అకౌంట్ డెటార్ కంప్యూటర్ అకౌంట్ అని చెప్పేసి ఒక 10,000 యేసుకుంటే టు క్యాష్ బయటికి క్యాష్ పోతది కాబట్టి క్యాష్ 10,000 చేస్తాం. సో, దీనికి మనకేంటంటే కంప్యూటర్ అనేది డెబిట్ చేయాలి అని మనకెలా తెలుస్తదనంటే, కంప్యూటర్ అనేది ఒక ఆస్తి. ఆస్తి డెబిట్ చేయాలి అని రూల్స్‌లోంచి తెలుస్తది మనకి. వన్స్ మనం ఈ 3 రూల్స్ పర్ఫెక్ట్ అయితేనే ఈట్లన్నిటిని కాంక్వైర్ చేయగలం. రూల్స్ లేకుండా నేను వెళ్తాను అనంటే గనక మనం ఏం చేస్తున్నా కన్‌ఫ్యూజ్ అవుతూనే ఉంటాము. సో, అందుకే మనకి రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని ఆ 3 రూల్స్‌ని బట్టి పడితే నిద్రలో అడిగినా చెప్పేటట్టుంటే మనకు ఆటోమేటిక్‌గా ఇవొస్తాయి. ప్లస్ సార్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఇది జర్నల్ యేసిన తర్వాత క్యాజువల్‌గా మనం లెడ్జర్ అకౌంట్స్ యేసుకోవాలి. ఒక లెడ్జర్ వచ్చేసి కంప్యూటర్ మీద, ఒక లెడ్జర్ వచ్చేసి క్యాష్ మీద. సో, ఇప్పుడు ఈ లెడ్జర్స్ 2 యేసుకునేటప్పుడు మనకేంటంటే యూజ్ అవ్వేదిక్కడ కంప్యూటర్ అకౌంట్ 10,000 అని అన్నప్పుడు కంప్యూటర్ అనే లెడ్జర్‌లో లెఫ్ట్ సైడ్‌ని డెబిట్ సైడ్ అంటాము. రైట్ సైడ్‌ని క్రెడిట్ సైడ్ అంటాము. అలాగే లెడ్జర్‌లో పైనుండేదాన్ని టాప్ ఉండేదాన్ని డెబిట్ అంటాము. కింద ఉండేదాన్ని క్రెడిట్ అంటాము. సో, ఇక్కడ ఇది ఎటు సైడ్ ఉంది సార్? లెడ్జర్‌లో టాప్ ఉంది. టాప్ ఉంది అనంటే లిటరల్లీ ఇదొక డెబిట్. సో, ఇది డెబిట్ కాబట్టి ఈ డెబిట్‌ని మనం ఏం చేయొచ్చనంటే లిటరల్‌గా ఇక్కడ కంప్యూటర్ అకౌంట్‌లో డెబిట్ సైడు మనం అపోజిట్ నేమ్ రాసుకోవాలి. అంటే క్యాష్ అని రాసుకోవాలి. అదెటుందో జర్నల్‌లో అదే చూసుకుంటూ మనం క్యాష్ అని రాసుకొని ఆ అమౌంట్ 10,000 యేసుకుంటాం. సో, తర్వాత క్యాష్ క్రెడిట్ సైడ్ ఉంది. అంటే క్యాష్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ దాని అపోజిట్ నేమ్ కంప్యూటర్. 10,000 అని జెప్పేసి మనకి వేసుకుంటామనమాట. సో, తర్వాత ఏం జేస్తారో ప్రాసెస్ మీకు తెలుసు. 2 టాలీ చేసుకొని ఇక్కడ 10,000 ఇక్కడ 10,000 రాసి ఇక్కడ బ్యాలెన్స్ సి/డి రాస్తాము. తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ బి/డి అని రాసి ఇచ్చేస్తాం. దాన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అంటాం. సో, సింపుల్‌గా గూడా షార్ట్ కట్స్ ఉంటాయి ఈట్లికి. మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌కమ్ ఐటెమ్ ఏదైనా ఉందంటే అది క్రెడిట్ కింద తీసుకుంటాం. ఒక ఖర్చు చేసే ఐటెమ్ ఏదైనా ఉందంటే అది డెబిట్ కింద తీసుకుంటాం. అలాగే మనకి ఒక ఆస్తి వస్తుందనంటే అది డెబిట్ కింద తీసుకుంటాం. ఒక ఆస్తి పోతుంది అనంటే ఒకటి అది క్రెడిట్ కింద తీసుకుంటాం. సో, ఇట్లాగా డెబిట్, క్రెడిట్ అనేది 2 ఉంటాయి అకౌంట్స్ మొత్తం. కానీ దీంతో చాలా పెద్ద సముద్రం అనేది ఈత్తామనమాట. అంటే నేను చెప్పింది ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ నిన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్ గాని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ గాని, ఎంబీఏ, ఎంకామ్ ఫస్ట్ ఇయర్ గాని కవర్ అవుతాయి. బట్ ఇంకా స్టిల్ బోలెడుంటాయి. హైర్ పర్చేజ్ అని, నెక్స్ట్ అట్లాగే 2 కాలమ్ క్యాష్ బుక్కు, 3 కాలమ్ క్యాష్ బుక్కు, బీఆర్ఎస్ స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అకౌంట్స్‌లోకెళ్తే బోలెడుంటాయి. బట్ మన టాలీ ఆపరేట్ చేయడానికి మనకి ఈ బేసిక్స్ చాలు కాబట్టి మనం ఇవి మాత్రమే చెప్పడం జరుగుతుంది సార్. సో, ఇట్లాగా మనం డెబిట్, క్రెడిట్ కన్‌ఫ్యూజ్ అవుతున్నాము అంటే స్టార్టింగ్ అంతే. ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఎప్పుడైతే ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ ఈ కేటగిరీలోకొస్తారో ఫస్ట్ మాత్రమే వాళ్ళు ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కొంచెం ఎదరికెళ్ళగానే కోర్సు బీకామ్ స్టూడెంట్‌కి కూర్చోబెట్టి పక్కన ఈళ్ళే చెప్తా ఉంటారు క్లాసు. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది ఇలాగా, అది ఎలాగా. ఎందుకంటే సహజంగానే కొంచెం అంటే ఎవరిని నేను ఇది చేయట్లేదు. సహజంగానే ఈ ఎంపీసీ స్టూడెంట్స్‌కి వీళ్ళకేంటంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువుండి ఫాస్ట్‌గుంటారు. ఈ కోర్స్‌ని
స్టార్టింగ్ ఈ మాన్యువల్ ఉన్నప్పుడు మటుకు కొంచెం ఇబ్బంది పడతారు కానీ ఎదరికెళ్ళిన తర్వాత మటుకు ఎవరైతే నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళే కామర్స్ వాళ్ళకి చెప్తా ఉంటారు ఎక్స్ప్లెనేషన్. అది ఈ కోర్స్ యొక్క ఇది చందు గారు ఒక్క నిమిషం సార్. సార్. ఏమీ లేదు సార్. అంటే మాకు మామూలుగా బ్యాంకులోను ఎక్కువగా బ్యాంకు పాస్ పుస్తకాలు చూసుకుంటాం కదా సార్. అక్కడ క్రెడిట్ అంటే మాకు అమౌంట్ పడతా సార్. అంతే కదా సార్ మామూలుగా బ్యాంకులో అయితే. అంతే కదా సార్. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సార్ అక్కడ సార్ మనము యాజ్ అన్ అకౌంటెంట్ సార్ కంపెనీకి రాస్తాం. అలా కాదు సార్, నేను చెప్పేది అది కాదు. అంటే క్రెడిట్ అంటే మాకు పడి డబ్బులు, డెబిట్ అంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయే డబ్బులు అన్న మైండ్ ఫిక్స్, మా మైండ్ అలా ఫిక్స్ అయిపోయాం సార్ యాక్చువల్గా. అవును సార్, అవును. ఆ 2 వర్డ్స్ కే ఫిక్స్ అయ్యాం సార్. మిగతా అందుకే ఇక్కడ అది నేను చెప్పేది అది సార్. అంతే అంతే తప్ప మీరు తప్పు చెప్తున్నారని కాదు సార్. నేను అందుకే ఏమవుతుందంటే అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. మాకు ఏంటంటే క్రెడిట్ అంటే మాకు కొంత అమౌంట్ బ్యాంక్ లో పడింది, డెబిట్ అంటే ఎంతో కొంత అమౌంట్ బయటికి పోయింది. ఈ 2 విషయాలే మా మైండ్ బాగా ఫిక్స్ అయిపోయింది సార్. ఎందుకంటే అది లైక్ అదంతే సార్, కామన్ ఇండివిజువల్ గా అలాగే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఎవరైనా పర్టికులర్ గా క్యాపిటల్ అకౌంట్ ఒకళ్ళు తీసుకున్నాం, లైక్ అమృత్ కుమార్ క్యాపిటల్ అకౌంట్ అని తీసుకున్నాం. అందులో మీరు చూస్తే డెబిట్ సైడ్ వాళ్ళకి వచ్చింది, క్రెడిట్ సైడ్ వాళ్ళకి వచ్చింది, డెబిట్ సైడ్ వాళ్ళకి పోయిందే రాసాం మనం. అవును సార్, అవును సార్, అవును సార్, సార్. అది పర్టికులర్ గా పర్సనల్ అకౌంట్ లో అది చిన్న పార్ట్ అంతే. ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ అయినా సరే, బ్యాంక్ పాస్బుక్ లో ఇప్పుడు మీరు చెప్పింది ఉంది కదా సార్, కంప్యూటర్ కొన్నారు కదా సార్ వాళ్ళు యాక్చువల్గా. మీరు కంప్యూటర్ కొన్నదాన్ని డెబిట్ అని చెప్తున్నారు. అంతే అంతే అంతేనా సార్ ఇప్పుడు చెప్పింది మీరు? అంతే సార్, అంతే. క్యాష్ ఇచ్చిన దాన్నేమో క్రెడిట్ అని చెప్తా. అక్కడ రివర్స్ అవుతుంది సార్. అదే అంటే అంతకంటే ఏం కాదు. అంతే అంతే. అంటే ఏంటంటే సార్ ఇప్పుడు సార్ ఇక్కడ జంట పద్దు విధానం టూ సైడెడ్స్ వచ్చేటప్పటికల్లా ఏమవుద్దానంటే, ఇప్పుడు నేను బ్యాంక్ అనుకోండి, నేను మీకు స్టేట్మెంట్ ఇస్తున్నా. మీకు ఎలా ఇస్తానంటే లైక్ మీ అకౌంట్ లో డబ్బులు తగ్గాయి, అవునా? అవును సార్, అవును సార్. అంటే మీకు డెబిట్ అయినాయి. అవును సార్, ఓకే సార్. అంటే నా అకౌంట్ లో నేను క్రెడిట్ చేశాననే కదా. ఓకే సార్, ఓకే సార్, సార్. అంటే ఆ రివర్స్ ఎంట్రీ ఉంటది. ఇప్పుడు కంపెనీ ఒకటి, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటది అనమాట. అదే యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అది అంతకంటే అంటే సైకలాజికల్ గా మీరు దానికి అలవాటు పడిపోయి మీరు చెప్పేదోటికి కొద్దిగా కన్ఫ్యూజింగ్ లో ఉంటున్నా. అంతకంటే ఏం లేదు సార్. అసలు మాక్సిమం అది పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు. లైక్ వాళ్ళు టాలీ మొదలు పెట్టేస్తున్నాం కాబట్టి ఇవాళ వేరుగా ఉంటది. ఇవాళ అంతా కూడా ఓకే ఇంత ఈజీగా మనకి అని అనిపిస్తా ఉంటది. బట్ జర్నల్ ఎంట్రీస్ వరకు మటుకు మనం నేర్చుకుంటే కొంచెం మనకి మంచిది అనమాట. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో మనకి ఇవాళ సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే టాలీ ఓపెన్ చేసుకోవాలి. సో టాలీ మాక్సిమం అందరూ ఇన్స్టాల్ చేశారని అనుకుంటున్నాను. ఇన్స్టాల్ చేయకపోతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయాలి, టాలీని తీసుకొని వెళ్ళి లైక్ లిటరల్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్లో ఏముంది, గూగుల్లోకి వెళ్ళి మనం టాలీ సొల్యూషన్స్ అని టైప్ చేస్తాం. సో టాలీ సొల్యూషన్స్లో వర్షన్ 4.0 అని టైప్ చేస్తాం. సో టైప్ చేసి డౌన్లోడ్ చేసి డబుల్ క్లిక్ చేసి ఒక 2-3 మెంబర్స్ అయితే కాల్ చేసి అడిగారు నన్ను ఇలా చేయాలి అని. సో ఎవరైతే చేసుకోలేదో ఇవాళ చేసుకోండి. సో ఇప్పుడు మనకి లిటరల్లీ ఇలా స్క్రీన్లో టాలీ ప్రైమ్ అని వస్తుంది. సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ స్క్రీన్లో ఇలా వస్తుంది. ఈ ఫస్ట్ స్క్రీన్లో ఇలా వచ్చినప్పుడు మనకేమవుతుంది అని అంటే సింపుల్గా ఇలా చాలా వస్తాయి. మనం లైసెన్స్ ఇవన్నీ కూడా క్లిక్ చేయకూడదు. ఎందుకనంటే లైసెన్స్ ఇవన్నీ క్లిక్ చేస్తే మనకేమవుతుంది అని అంటే లైసెన్స్ క్లిక్ చేస్తే కనుక మనకి లిటరల్గా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడు ఇట్లా అన్ని లైసెన్స్లు అడుగుతూ ఉంటాయి. లైసెన్స్ కొనుక్కోవాలంటే కనుక మనకి లిటరల్లీ ఆల్మోస్ట్ ఆల్ 20,000 అలా ఉంటుంది సింగిల్ యూజర్ లైసెన్స్. సో పర్ యానం సంవత్సరానికి. తర్వాత నుంచి ఏఎంసీ అనేది ఒకటి చేసుకుంటారు, అంటే యాన్యువల్గా కొంచెం అమౌంట్ కడతా ఉంటారు. ఇందులోనే మల్టీ యూజర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే డబ్బులు జాబ్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఏంటంటే కంపెనీ వాళ్ళు కొంటారు. సో ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇది నేర్చుకోవడం వస్తే మీది ఏ బిజినెస్ ఆ బిజినెస్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి.
అవి కొంచెం తక్కువ పడతాయి. అవి కూడా మనకి డీలర్స్ ఉంటారనమాట ప్రతిదానికి. ఫస్ట్ టాలీ వస్తే టాలీని బేస్ చేసుకొని ఒక సేమ్ అదే కాన్సెప్ట్లో కస్టమైజ్డ్గా మెడికల్ షాప్కి ఒకలాగా, స్కూల్కి ఒకలాగా, కాలేజ్కి ఒకలాగా, ఒక ఆర్గనైజేషన్కి ఒకలాగా, అలాగే పాల్ డైరీకి ఒకలాగా, అట్లా కస్టమైజేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ టాలీని అడిగినా కస్టమైజ్ చేసి ఇవ్వడం అనేది మొదలు పెట్టారు టాలీలో కూడా. సో అందుకనే మనం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ మనకి ఫ్రీ వర్షన్ వస్తుంది. డబ్బులు పెట్టి కొనాలి అని అంటే 21,000 కోర్స్ కోసం మనం కొనడం కరెక్ట్ కాదు. అలాగే మనకి లిటరల్లీ ఇందులో కూడా లైసెన్స్ కొనుక్కునే సిస్టమ్ ఉంటుంది స్టూడెంట్స్కి. 600 నుంచి నెలకు 600 1000 పడుతుంది. బట్ అంత అవసరం లేదు, డేట్స్ ఒక్కటే పనిచేయవు అంతే, మిగతావంతా పనిచేస్తాయి. కాబట్టి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్ మోడ్లో ఉన్నామో ఈ డేట్స్ని కదపకూడదు, ఎప్పుడు కూడా డేట్స్ అక్కడే ఉంచాలి. సో డేట్స్ని కదపకుండా మనం వర్క్ మనం చేసేసుకోవచ్చు. సో ఇది బేసిక్. కంప్యూటర్ ఆన్ చేయగానే ఎలా అయితే డెస్క్టాప్ దగ్గరికి వస్తామో మనం, ఎప్పుడైతే కంప్యూటర్ ఆన్ చేయగానే డెస్క్టాప్ దగ్గరికి వస్తామో సేమ్ అదే విధంగా మనం లిటరల్లీ ఏం చేస్తామనంటే దీన్ని గేట్వే ఆఫ్ టాలీ అంటాం సార్. ఏమంటాము? గేట్వే ఆఫ్ టాలీ. సో గేట్వే ఆఫ్ టాలీలో కనుక మనకి వెళ్తే చాలా సింపుల్ అండి టాలీ క్రియేట్ చేయడం. సో నేను మాన్యువల్ అకౌంట్స్ చెప్పినట్టు జర్నల్ వేసి, లెడ్జర్ వేసి, ట్రయల్ బ్యాలెన్స్ వేసి, బ్యాలెన్స్ షీట్ వేసి ఇవన్నీ వేయడం కాదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసి ఇక్కడ సింపుల్గా ప్రాసెస్ వేరు ఉంటుంది. ఒకటి కంపెనీ క్రియేషన్, 2 లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ అంటే మనం పేరు రాసేది ఏ గ్రూప్కి వెళ్తుందో చెందితే రాస్తే సరిపోద్ది. లెడ్జర్ క్రియేషన్. 3 వోచర్ ఎంట్రీ. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ ఎంట్రీ. సో ఇవాళ మనం లిటరల్లీ ఫస్ట్ బాగా ఫోకస్ కంపెనీ క్రియేషన్ మీద పెడదామండి. సో కంపెనీ క్రియేషన్స్ ఎలా చేయాలి అంటే, మనం ఆల్రెడీ యాజ్ ఎ స్టూడెంట్ మీరు జాబ్ చేయడానికి కనుక వెళ్తే కంపెనీస్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి. బట్ మీరే ఫస్ట్ టైం క్రియేట్ చేయాలి, ఒక కంపెనీ ఓన్గా పెట్టుకుంటున్నారు అని అనుకుంటే, లేదు మన దగ్గర లైసెన్స్డ్ టాలీ దొరికింది, వేరే ఎవరో మాకు కూడా అకౌంట్స్ రాయి అన్నారు. సో ఇక్కడే ఇంకో కంపెనీ క్రియేట్ చేసుకొని అందులో పార్ట్ టైంగా అకౌంట్స్ రాసి మనం వాళ్ళ దగ్గర శాలరీ కూడా తీసుకోవచ్చు. సో ఇచ్చేవాళ్ళు ఉంటే నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేయాలి అని అంటే టాలీలో మనకి ఇక్కడ ఈ మూల ఉంది చూసారా, దీన్ని హారిజాంటల్ బటన్ బార్ అంటాం. ఈ మూల ఉంది, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని, ఈ ఏరియా మొత్తాన్ని హారిజాంటల్ బటన్ బార్ అంటాం. ఈ హారిజాంటల్ బటన్ బార్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ హారిజాంటల్ బటన్ బారు సింపుల్గా చెప్పాలనంటే హారిజాంటల్ బటన్ బారు మనం ఇక్కడ క్లిక్ చేస్తే కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ కంపెనీ రిలేటెడ్ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సో ఇవాళ మనం 5 ఆప్షన్స్ నేర్చుకోబోతున్నాం. ఆ 5 ఆప్షన్స్ ఏంటంటే, 1 కంపెనీ క్రియేషన్, 2ది కంపెనీ ఆల్టరేషన్, 3ది సెలెక్ట్ కంపెనీ, 4ది షెట్ కంపెనీ, 5ది డిలీట్ కంపెనీ. సో ఇవన్నిటి ఎలా చేయాలి అనేది ఇవాళ మనం నేర్చుకుంటాము. అలాగే ఇది కనుక మనం చూస్తే ఇది అయిపోతే నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్కి వెళ్తాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఒక కంపెనీ క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ కంపెనీ అనే బటన్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ క్రియేట్ కంపెనీ అని నొక్కాలి. సో క్రియేట్ కంపెనీ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందనంటే, ఇక్కడ కంపెనీ నేమ్. చంది గారు సార్ చెప్పండి. నా దాంట్లో సెలెక్ట్ కంపెనీ అని వచ్చి దాని కింద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని అలా వచ్చింది. అది ఆల్రెడీ కొంచెం కంపెనీస్ క్రియేట్ చేసి ఉంటే వస్తుంది సార్. అది నెక్స్ట్ ఆప్షన్ చెప్తాను ఇది అయిన తర్వాత. ఇది ఫస్ట్ కంపెనీ క్రియేషన్ అనమాట. సెలెక్ట్ కంపెనీ చూసారు, ఇక్కడ 3rd ఆప్షన్ ఉంది. అది బ్యాక్ వెళ్ళడం ఎలా సార్? ఎస్కేప్ బటన్ ఉంటుంది కదా సార్ కీబోర్డ్ లో. ఇందులో సింపుల్ గా ఎదరికి వెళ్ళాలంటే ఎంటర్, వెనక్కి వెళ్ళాలంటే ఎస్కేప్. ఎస్కేప్ అయితే క్వైట్ అని వచ్చింది. ఎంటర్ నొక్కండి, వెళ్ళిపోయింది వెనక్కి. ఎస్ ఆర్ నో అని వస్తుందండి. వై నొక్కండి, అప్పుడు
వెనక్కి సార్ ఓకే సార్. టాలీ ప్రైమ్ అంతే. మళ్ళీ సో ఇట్లాగా గేట్‌వే ఆఫ్ టాలీ దగ్గర నుంచి ఏదైనా మనం స్టార్ట్ చేస్తాం సార్. సో గేట్‌వే ఆఫ్ టాలీ దగ్గర నుంచి మనం కంపెనీ క్రియేషన్ అనేది చేస్తున్నాం ఇప్పుడు. సో కంపెనీ దగ్గర క్రియేట్ కంపెనీ ఫస్ట్ స్టేజ్ కంపెనీ క్రియేట్ చేసాం. సో ఇలాగా మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ నేమ్ రాయాలి ఇక్కడ. సో బిజినెస్ నేమ్ ఏముంటుందండి అంటే లిటరల్లీ మనకి ఏదైనా ఉండొచ్చు, లైక్ వరలక్ష్మి ఎంటర్ప్రైజెస్. సో వరలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అని, లేదా వరలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ అని, లేదంటే మన ఇష్టం మనం కేబిఏపి కోఆపరేటివ్ సొసైటీ లేదా వెల్ఫేర్ సొసైటీ అని అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేదండి మెయిలింగ్ నేమ్. సో మెయిలింగ్ నేమ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ మెయిలింగ్ నేమ్ అని అంటే ఏంటంటే మన అడ్రస్. ఈ అడ్రస్ జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకనంటే బిల్లులు దీని మీదే వస్తాయి. మనం బిల్ చేయాలన్నా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు డెలివరీ చేసేటప్పుడు ప్యాకెట్ పైన ఒక బిల్ ఇస్తాడు, మీరు అబ్జర్వ్ చేస్తే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. కోర్స్ ఎండింగ్ అయ్యేటప్పటికల్లా మీరు అట్లాంటి ఒక బిల్లుని డైరెక్ట్గా జనరేట్ చేయగలిగే క్యాపబిలిటీ వస్తుంది మీ బిజినెస్ పేరు మీద. సో అంటే మనం ఎక్కడికైనా ఆర్డర్ వేసుకోవడానికి అట్లాగా తీసుకెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మెయిలింగ్ నేమ్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటాం. అలాగే అడ్రస్ అని ఇక్కడ అడిగాడండి. అడ్రస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మీ అడ్రస్ ఏంటి, లిటరల్లీ ఆ అడ్రస్ అక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. సో అడ్రస్లో భాగంగా సో ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది రాజేంద్ర నగర్ అని చెప్పేసి ఇంకో లైన్లో థర్డ్ లైన్ అని రాసుకున్నాము. ఇంకా ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ రాస్తాం. ఇవి మనకి బిల్లులో వస్తాయి కంపల్సరీగా. అట్లాగే స్టేట్ అనేది పెట్టుకోవాలండి. స్టేట్ మనం ఏ స్టేట్లో ఉంటున్నామో ఆ స్టేట్ ప్రకారం జిఎస్టీ అనేది అమలు అవుతుంది. సో జిఎస్టీ బిల్లు మీద ఒక బిల్లు ఇచ్చామంటే ప్రతిదానికి జిఎస్టీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అని ఒక స్టేట్ కాబట్టి మనది 31 or 32 కోడ్తో ఉంటుంది. సో ఆ కోడ్స్ అవి డిసైడ్ చేద్దాం. నెక్స్ట్ అట్లాగే పిన్ కోడ్. సో పిన్ కోడ్ ఎలా ఉంటుంది అని అంటే మనకి సో పిన్ కోడ్ మాది 521301. అట్లా మీకు ఏ కోడ్ ఉంటే ఆ కోడ్. టెలిఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఉందనుకోండి, నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఈమెయిల్ ఉందనుకోండి, ఈమెయిల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి. ఇవన్నీ బిల్ మీద ప్రింట్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1st April 2023 అని అంటాడు ఇక్కడ. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అని అంటే ఆర్థిక సంవత్సరం. ఆర్థిక సంవత్సరం మనకి 1st April 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు, మార్చ్ ఎండింగ్ ఇయర్ క్లోజ్ అవుతుంది. 1st April 2023 నుంచి దాని రిలేటెడ్ ట్యాక్స్ కానీ అవి కానీ అమలు అవుతూ ఉంటాయి మనకి. సో మార్చ్ 31st నుంచి తర్వాత నుంచి బుక్స్ ఎప్పుడైనా సరే బిగిన్ అవుతాయి ఫైనాన్షియల్ ఇయర్. అంటే మన ఆర్థిక సంవత్సరం ఏంటి, 1st April 2023 నుంచి 31st March 2024 వరకు మనకి ఆర్థిక సంవత్సరంలో ఉన్నాము. సో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం మనం. అలాగే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు మనకి ఆర్థిక సంవత్సరం 1st April అయినా మనం బిజినెస్ స్టార్ట్ చేసిన జూలైలోనో జూన్లోనో అనుకోండి, ఆ డేట్ ఇక్కడ పెట్టుకుంటాం. కానీ మనం ఫ్రీ వర్షన్లో ఉన్నాం కాబట్టి ఆ డేట్స్ ఏమి ఇక్కడ మనం మోడిఫై చెయ్యమన్నమాట. నెక్స్ట్ అట్లాగే ఎంటర్. సో ఎంటర్లో ఇక్కడ ఎంటర్ నొక్కితే మనకేమైందనంటే కరెన్సీ సింబలు, ఫార్మల్ నేము ఇవన్నీ కూడా వచ్చాయండి ఇక్కడ. సో నేను ఎంటర్ నొక్కాను, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో నొక్కాను, యాక్సెప్ట్ అయింది సార్. సో వన్స్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ వచ్చింది, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని. సో ఎవరైతే కొత్తగా ఇన్స్టాల్ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఇంత పెద్ద స్క్రీన్ రాదు, ఇట్లా చిన్న స్క్రీన్ వస్తుంది. కనిపిస్తుందా? ఇలాంటి స్క్రీన్ వచ్చి ఉంటుంది ఎవరైనా ఇన్వాల్వ్ చేసి ఉంటే. సో వాళ్ళు ఇక్కడ ఎస్ నొక్కాలి, ఎంటర్ నొక్కాలి, తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఎస్ నొక్కితే ఇన్ని ఫీచర్స్ వస్తాయి.
సో ఈ ఫీచర్స్ అన్నీ ఏంటి అనేది మనం నిదానంగా చేసుకుంటా వెళ్తాం. నేను చెప్పా కదా లెవెల్ వైజ్ వెళ్తాం మనమని. ఒక లెవెల్ వచ్చేసేమో అకౌంట్స్, ఒక లెవెల్ వచ్చేసేమో ఇన్వెంటరీ రిలేటెడ్ అంటే స్టాక్ రిలేటెడ్, ఒక లెవెల్ వచ్చేసేమో టాక్సేషన్ రిలేటెడ్. అయితే ఇవన్నీ చూసుకుంటే మనకి సంవత్సరాలైనా సరిపోవు. కానీ మనం ఏం చేస్తామంటే నిదానంగా మెయిన్ చూసుకుంటా వెళ్తా ఉంటాము. నెక్స్ట్ అట్లాగే ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయాలి అన్నా, కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ మనం డిస్కస్ చేయకూడదు. లాక్‌లు అయిపోతా ఉంటాయి. ఇబ్బంది పడతా ఉంటారు. సో, అవి లాస్ట్‌లో చెప్పుకుంటాం. అలాగే పేరోల్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు జీతాలు, ఎంప్లాయీ ఉన్నాడు. వాడి జీతం ఎలాగ ఇవ్వాలి? నెలకి అటెండెన్స్ ఎంత? వాడికి నెలకింత అయితే ఇన్ని రోజులు వచ్చాడంటే ఎంత పడతది? దాన్ని పేరోల్ మేనేజ్‌మెంట్ అంటాం. ఇది మనం పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తా ఉంటాం. ఎందుకనంటే సహజంగా మన ఎంప్లాయీసే ఉంటారు. ఏంటి నెల ఒక 4 మనం లెక్క రాయట్లేదనుకోండి. ఏంటి ఈ నెల ఒక 4 రోజులు, 5 రోజులు రాలేదని నేనెక్కడ సార్ ఒక్కరోజే మానాను. కిందటి నెల సార్ అని మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి చూస్తా ఉంటారు. ఒక స్మాల్ స్కేల్ ఎంటర్‌ప్రైజెస్‌ని. అలాంటోళ్ళు ఈ పేరోల్ మేనేజ్‌మెంట్ గనక చూసుకుంటే పక్కాగా వాళ్ళ బిల్ టు బిల్ మనకొస్తా ఉంటది. నెక్స్ట్ అట్లాగే ఇంకా ఏమైనా అదర్ ఆప్షన్స్ ఉంటే గనక ఇక్కడ ఇలా డివైడ్ చేసి ఉంటది. సో, ఇట్లాగా 3 వర్గాలుగా మనం నేర్చుకుంటాము. సో, ఇది అన్నిట్లికన్నా కష్టమైంది. ఇది టాక్సేషన్‌లోకెళ్ళినప్పుడు జీఎస్టీ బిల్లేస్తే అందరూ లెగిసి ఆహ్, నా దగ్గర స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే లెగిసి డాన్స్ చేస్తా ఉంటారు. అంత ఒక గంట సేపు పట్టుద్దనమాట ఒక లెక్క చేయాలంటే ఇది. సో, కానీ రియల్ టైమ్‌లో మనం ఒక బిల్ ఇవ్వాలి అనంటే ఇదొస్తేనే మనకవుతది. సో, ఇది లాస్ట్‌లో ఉంటాయి దీని మీద లెక్కలు. సో, స్టార్టింగ్ మనం అకౌంట్స్ మీద లెక్కలు నేర్చుకుంటామనమాట. సో, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో భాగంగా ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ నొక్కాననుకోండి ఏమవుతదనంటే నాకు ఈ ఆప్షన్స్ అన్నీ దాటుకొని ఎళ్ళాలంటే ఒక 20, 30 సార్లు నేను ఎంటర్ నొక్కాలి. ఒక 20 సార్లు నేను ఎంటర్ నొక్కాలి. సో, అట్లా కాకుండా నెక్స్ట్ టైమ్ ఇంకో కంపెనీ క్రియేట్ చేసినప్పుడు నేను షార్ట్ కట్ చెప్తాను మీకు. సో, ఇక్కడ ఏం జరిగిందండి? సక్సెస్‌ఫుల్‌గా నేను కంపెనీ క్రియేట్ చేశాను 2, 3 స్టెప్స్‌లో. ఎలాగా? 1 కంపెనీలోకెళ్ళా. క్రియేట్ కంపెనీ నొక్కా. క్రియేట్ కంపెనీ నొక్కిన తర్వాత కంపెనీ క్రియేషన్ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ నేను కంపెనీని క్రియేట్ చేశాను. నేమ్ ఇచ్చి కేబీఏపీ అని. అలాగే డీటెయిల్స్ ఇచ్చాను. ఎంటర్ నొక్కాను. నొక్కగానే కంపెనీ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ ఇట్లా వచ్చింది స్క్రీన్. కంపెనీ క్రియేట్ అయింది గానీ దానికి సంబంధించిన ఫీచర్స్‌ని యాక్సెస్ చేయాలి. ఫీచర్స్‌ని యాక్సెస్ చేయడం ఎలాగా అనంటే ఇవన్నీ సెట్ చేసుకోకుండా మనం అన్ని సార్లు ఎంటర్ నొక్కకుండా కంట్రోల్ పట్టుకొని ఏ నొక్కారనంటే మీ కీబోర్డ్‌లో CTRL ప్లస్ పట్టుకొని ఏ నొక్కారనంటే కంపెనీ క్రియేషన్ అనేది జరిగిపోద్ది. సో, మనం క్రియేట్ చేసిన కంపెనీలన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడతా ఉంటాయి చూడండి. నాకిక్కడ కేబీఏపీ అని ఒకటి, అలాగే వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ అని ఒకటి. ఈ 2 ఇక్కడ కనిపించాయి. కేబీఏపీ, వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్. ఈ రెండిట్లో మనం కన్‌ఫ్యూజ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కేబీఏపీ కాదు. నాకు వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌లో ఎంటర్ చేయాలని ఉందంటే వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ ఈ పైకి రావాలి. ఆ పైకి రావాలంటే దీని మీదకెళ్ళి డబుల్ క్లిక్ చేయాలి. సో, ఎప్పుడైతే అలా చేసామో ఇప్పుడు వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ అని వచ్చింది. ఇందులో మనం ఎంటర్ చేస్తామనమాట. ఏమైనా చేయాలి అని అనుకుంటే. కానీ ఇప్పుడు దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఉంటది. ఏంటంటే డైరెక్ట్‌గా ఇట్లా క్లిక్ అవ్వట్లేదు. మనం మర్చిపోయాం అని అనుకోండి. ఇప్పుడు నేను ఎందులో ఉన్నా కేబీఏపీలో ఉన్నా. కానీ నాకు ఏ కంపెనీ కావాలి? వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ కావాలి. సో, కంపెనీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందాకడ మహేష్ గారు అడిగినట్టు సెలెక్ట్ కంపెనీ అని వచ్చింది అన్నారు. సో, సెలెక్ట్ కంపెనీ మీద క్లిక్ చేస్తే నాకు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో నా సిస్టమ్‌లో సేవ్ అయ్యి, ఆ కంపెనీస్ అన్నీ డిస్‌ప్లే అవుతా ఉంటాయి. సో, అందులోంచి నాకిప్పుడు కేబీఏపీ అనే కంపెనీ కావాలి. నేనది సెలెక్ట్ చేసుకుంటున్నా. 27 కంపెనీ దాని నంబర్ గూడా ఉంటుంది నా దగ్గర. సో, ఎంటర్ చేయగానే ఆ కంపెనీ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు అది కాదు నాకు వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ కావాలనంటే మళ్ళీ కంపెనీలోకెళ్ళి, సెలెక్ట్ కంపెనీలోకెళ్ళి నాకు వరలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ నొక్కాలి. సో, టాలీని మనం మౌస్‌తో ఆపరేట్ చేయడం కన్నా కీబోర్డ్‌తో ఆపరేట్ చేస్తే మౌస్ మీద చెయ్యేయకుండా చాలా ప్రొఫెషనల్‌గా పనులన్నీ చాలా ఫాస్ట్‌గా అవుతాయి. కానీ నేను అలా చేస్తే మీకు కన్‌ఫ్యూజన్ ఉంటది కాబట్టి నేను మౌస్‌తో తీసుకెళ్ళి ప్రతీదీ నొక్కి ఆపరేట్ చేసి చూపిస్తా ఉంటున్నాననమాట. సో,
సెలెక్ట్ కంపెనీ నేర్చుకున్నారు, క్రియేట్ కంపెనీ నేర్చుకున్నారు. క్రియేట్, సెలెక్ట్. సో ఇంకొక ఆప్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్టర్ కంపెనీ ఈ రెండిట్లకి మధ్యలో ఉంది. ఆల్టర్ అంటే ఏంటనంటే ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసేసాము. క్రియేట్ చేసేసిన కంపెనీలో ఫోన్ నెంబర్ మార్చొచ్చు, జిఎస్టీ నెంబర్ మార్చొచ్చు, లేదంటే డేట్స్ మార్చొచ్చు, లేదంటే కంపెనీ పేరే మార్చేయాలి అని అనుకుంటే గనక ఈ ఆల్టర్ కంపెనీ అనే ఆప్షన్ మనకి బాగా యూజ్ అవుద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంపెనీ మీద క్లిక్ చేశా. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆల్టర్ కంపెనీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వరలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అని ఉంది కదా, ఆ పేరు మీద క్లిక్ చేసి నాకు వరలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కాదు, వరలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు మార్చాం. సో డిలీట్ చేసేసి వరలక్ష్మి ప్రైవేట్ ఎల్టీడీ. సో ఇట్లాగా మనం రాసుకున్నాం. సో వరలక్ష్మి ప్రైవేట్ ఎల్టీడీ అని రాసుకున్నాం, లిమిటెడ్. కంపెనీ పేరు మార్చుకోవాలన్నా, లేదంటే ఊరు లైక్ లిటరల్లీ పాలకోలు అని ఇట్లా ఊరు మార్చుకోవాలన్నా, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవ్వాలన్నా, ఫోన్ నెంబర్ మార్చాలన్నా, ఈమెయిల్ ఐడి మార్చాలన్నా, ఇక్కడ మార్చిన తర్వాత మనం ఎంటర్ నొక్కి ఆ యాక్సెప్ట్ దగ్గర మళ్ళీ ఎంటర్ నొక్కితే సేవ్ అయ్యి వరలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కాస్త ఏమైంది, దాని పేరు వరలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ కింద మారిందండి. సో ఇట్లాగా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. సో సరే, సో వరలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ అయింది, క్రియేట్ కంపెనీ అయింది, ఆల్టర్ కంపెనీ అయింది, అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటండి, సెలెక్ట్ కంపెనీ కూడా అయింది. సో కొన్నిసార్లు ఏమవుద్దనంటే మనకి ఇక్కడ నాకు అన్నెసరీగా మల్టిపుల్ జిఎస్టీ అని ఒక కంపెనీ ఉంది. జిఎస్టీ రేట్లు వేసే కంపెనీ ఒకటి ఉంది ఇంకోటి నాకు. ఆ జిఎస్టీ రేట్లు వేసే కంపెనీలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఆ జిఎస్టీ రేట్లు వేసే కంపెనీలో మనకి సింపుల్గా కనుక మనం చూసుకుంటే అనవసరంగా నేను మర్చిపోయి ఇక్కడ క్లిక్ చేసేసి దీంట్లో ఏమన్నా ఎంట్రీస్ వేసేసుకుంటాను, ఇది నాకు అడ్డంగా ఉంది, ఇక్కడ నాకు ఓన్లీ కేబీఏపీ వరలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మాత్రమే కావాలి అనే సందర్భాలలో మనకి కంపెనీలోకి వెళ్ళి మనం షర్ట్ కంపెనీ అనే ఆప్షన్ వాడతాము. షర్ట్ కంపెనీ అంటే షర్ట్ అంటే ఆ కంపెనీని పర్మనెంట్గా డిలీట్ చేయకుండా ఉన్న లిస్టులో అక్కడ కనిపించే లిస్టులోంచి తీసేసేటట్టు మాత్రమే చేసుద్ది అనమాట. దాన్ని షర్ట్ కంపెనీ అని అంటాము. షర్ట్ కంపెనీలోకి వెళ్ళి మల్టిపుల్ జిఎస్టీ అని ఉంది, ఆ కంపెనీని నేను ఇప్పుడు ఎంటర్ నొక్కడం ద్వారా సో క్లోజ్ చేయమంటారా, కన్ఫర్మ్ అయినా, షూర్ అయినా నడుతుంది. ఎస్ క్లోజ్ చేయండి అన్నాను. నాకు ఆప్షన్స్లో ఏమైందండి, కేబీఏపీ అండ్ వరలక్ష్మి అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఓకే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ నాకు అది కావాలి, ఎలా వస్తుంది అని అంటే మళ్ళీ కంపెనీ క్రియేషన్లోకి వెళ్ళి సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి మనం ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీ. సో ఇప్పుడు మనం మల్టిపుల్ జిఎస్టీ చూసాం ఇది. సో మల్టిపుల్ జిఎస్టీ అనే కంపెనీ మీద క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఇది వచ్చింది, మళ్ళీ లిస్టులోకి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది సార్ నాకు అన్నీ చెప్పారు కానీ ఇప్పుడు అలా కాదు, అసలు నేను ఏదో పొరపాటున రాశాను లెక్కలన్నీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు, ఎలా డిలీట్ చేసేయాలి మొత్తం చెప్పండి అని అడుగుతారు. సో సహజంగా ప్రతి చోట అంతే బ్లాక్ వైట్ ఉంటాయి. సో మనం డిలీట్ చేసేసుకోవాలి అని అంటే ఏంటి పరిస్థితి? సో ఫస్ట్ రాసాము, ఇప్పుడు నాకు అలా కాదు, డిలీట్ చేసుకోవాలి, విడిగా రాపించుకుంటాను నేను మళ్ళీ అని అనుకుంటే అసలు నా డేటాలో ఉండకూడదు, అది ఎవరు వచ్చినా కనబడకూడదు, పర్మనెంట్గా అరేజ్ అయిపోవాలి, మళ్ళీ రావాలన్నా రాకూడదు అనేటట్టు కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలనంటే ఈ ఆప్షను ఇక్కడ కనబడదు చూడండి, క్రియేట్, ఆల్టర్, సెలెక్ట్, షర్ట్లో కనబడదు. మనం ఆల్టర్ కంపెనీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏ కంపెనీ వద్దనుకుంటున్నాం, మల్టిపుల్ జిఎస్టీ అనే కంపెనీ నాకు వద్దనుకుంటున్నాం, ఆ పేరు అలా పెట్టాను నేను. ఈ కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఆల్టర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మనం కీబోర్డ్లో ఆల్ట్ బటన్ ఉంటుంది, ఏఎల్టీ, ఆల్ట్ పట్టుకొని డిలీట్ నొక్కినప్పుడు ఏమవుద్దండి, ఆల్ట్ పట్టుకొని డి నొక్కాలి, డిలీట్ కాదు, ఆల్ట్ పట్టుకొని డి నొక్కాలి. ఆల్ట్ పట్టుకొని డి నొక్కితే కిక్ అని ఒక సౌండ్ వచ్చి
ఎస్సా నోనా డిలీట్ చేయమంటారా షూరా అని మళ్ళీ అడుగుతుంది. అది ఎర్ర సౌండ్ కూడా ఇస్తుంది, దేనికి ఇవ్వదు అంత సౌండ్. సో ఇక్కడ ఎస్ నొక్కగానే మళ్ళీ ఆర్ యూ షూరా అని మళ్ళీ అడుగుతుంది, ఎందుకని ఇది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మనం కావాలనుకున్న నా మల్టిపుల్ జిఎస్టీ అనే కంపెనీలోకి వెళ్ళి నేను సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళిన సెలెక్ట్ కంపెనీలో సెట్ అయిపోయిన కంపెనీస్ అన్ని లిస్ట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఎక్కడ కూడా జిఎస్టీ మల్టీ కరెన్సీ అని ఉంది, కానీ మల్టీ జిఎస్టీ అని ఏ కంపెనీ కూడా ఇక్కడ లేదనమాట. అంటే ఆ పేరు మీద ఏ కంపెనీ కూడా జ్యోతి ఎంటర్ప్రైజెస్ ఇట్లా బోల్డ్ ఉన్నాయి, ఇంకా లిస్ట్లోంచి పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. సో ఈ 5 కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ 5 ఏదైనా మళ్ళీ చెప్పాలనంటే ఒకసారి నాకు అడగండి, చెప్తాను. ప్లస్ ఒక 5 కంపెనీలు క్రియేట్ చేయాలి. మీ టాస్క్ 5 డిఫరెంట్ కంపెనీస్ క్రియేట్ చేసి ఒక కంపెనీని ఆల్టర్ చేయాలి, ఒక కంపెనీని డిలీట్ చేయాలి, ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలి. అట్లాగా అక్కడున్న ఆప్షన్స్ అన్ని 5 కంపెనీస్ మీద ప్రయోగం చేయాలి. అది మీరు ప్రాక్టీస్ టైంలో చేయండి. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉన్నారు, నాకు ఏ డౌట్ లేదు అని అంటే నేను లెడ్జర్స్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉన్నారా, లేదంటే ఏదైనా అర్థం కాలేదా మళ్ళీ చెప్పమంటారా? ఒకసారి చెప్పండి నాకు. ఓకేనా? క్లియర్ సార్, బాగానే ఉంది. ఓకే 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 సార్. క్లియర్ అయిపోయింది. కాబట్టి మనం కంపెనీ క్రియేషన్ ప్రతిసారి ప్రతి లెక్కలో మనకి ఇది కామన్గానే ఉంటుంది అనమాట. సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి లెడ్జర్ క్రియేషన్ అని ఉంటుంది. 3 స్టెప్పుల్లోనే లెడ్జర్ క్రియేషన్. సో కంపెనీ క్రియేషను, లెడ్జర్ క్రియేషన్ అని 3 ఉంటాయి. సో ఈ మూడిట్లో కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీ ఉంటుంది. సో నెక్స్ట్ భాగంలోకి వెళ్తున్నాం మనం. సో ఈ వరలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనేది కాకుండా నేను మీకు గ్రూప్లో పెట్టా, మీరు చూసుకుంటే ఒక 3 లెక్కలు పెట్టా. సో ఈ 3 లెక్కలు ఇవాళ అయితే అవ్వవు. నార్మల్గా ఇక్కడ ఓచర్ పోస్టింగ్ అనే దాంట్లో ఉంది ఇక్కడ. సో ఓచర్ పోస్టింగ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి లెక్క ఎలా ఉందనంటే మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs అని ఇట్లా డీటెయిల్స్ వచ్చాయి, చూసారా? ఈ డీటెయిల్స్ వచ్చినప్పుడు మనకి ఇది ఎంట్రీ ఎలా చేయాలి? నిన్నంటే మనం చక్కగా హ్యాపీగా గీతలు కొట్టేసుకున్నాం, టేబుల్స్ రాసేసుకున్నాం, సరిపోయింది. సో ఏది దొరికితే దాని పేరు రాసేసాము, దాన్ని డీల్ చేసాం. కానీ టాలీలో అలా కుదరదు. మనకేంటంటే ప్రతిదీ దానికి పేరు చెప్పాలి, అది దాని నేచర్ ఏంటో చెప్పాలి, చెప్తేనే పర్ఫెక్ట్గా చేసుకోగలదు. సో మనం గీతలు కొట్టుకోవడం ఎలాగో లెక్క చేయడం కాదు, జస్ట్ నిన్న లెడ్జర్స్ చేసాం కదా, అలా లెడ్జర్స్ ముందే టైప్ చేసుకొని పెట్టానే, ఆ ప్రాసెస్ లాగా ముందే టైప్ చేసుకొని పెట్టుకోవడం అనమాట లెడ్జర్. సో ఇది సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకిది కంపెనీ పేరు మిస్టర్ కుమార్. సో మనకు అంతకు మించి డీటెయిల్స్ లేవు కాబట్టి కంపెనీ మీద క్లిక్ చేసి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాం. సో కుమార్ ప్రైవేట్ లిమిటెడ్ అని రాసాం కంపెనీ పేరు. సో కుమార్ డీటెయిల్స్ మనం తెలిస్తే ఎంటర్ చేస్తాం, ప్రస్తుతానికి మనకేం తెలియదు కాబట్టి. సో అక్కడికే సేవ్ చేసేసి కంపెనీ క్రియేట్ చేసాం. అలాగే కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్, ఫీచర్స్ అంటాం వీటిని. ఈ ఫీచర్స్ కూడా నేనేమి వద్దనకుండా కంట్రోల్ ఏ నొక్కి ఫీచర్స్ కూడా సేవ్ చేసేసా. సార్ నేను ఫీచర్స్ మార్చుదాం అనుకుంటున్నాను, ఫ్యూచర్లో వెనక్కి వెళ్ళిపోయింది, ఏం చేయాలంటే F11 నొక్కండి, అదే వస్తుంది. ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీ ఫీచర్స్ F11 అనే కీబోర్డ్ నొక్కడం ద్వారా మనకు వచ్చింది అనమాట. సో ఇక్కడ కంపెనీ క్రియేషన్ అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామనంటే లెడ్జర్ క్రియేషన్. సో లెడ్జర్ క్రియేషన్ చేయాలనంటే ఒక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది చూసారు ఇక్కడ, దాని మీద క్లిక్ చేయాలి. అందులో
లెడ్జర్స్ అని ఉంది చూసారా? లెడ్జర్స్ మీద క్లిక్ చేయాలి. అందులో మల్టీ మాస్టర్స్ అని ఉంటుంది. అంటే ఒకేసారి బోల్డెన్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మల్టీ మాస్టర్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అలాగే అది వచ్చిన తర్వాత మల్టీ క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో మీరు కంగారు పడడానికి ఏం లేదు, రోజు అదే ప్రాసెస్ ఉంటుంది, రొటీన్. ఒక 2-3 లెక్కలు చేయగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, గేట్వే ఆఫ్ టాలీ నుంచి చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ మీద నొక్కాలి, లెడ్జర్ మీద నొక్కాలి, మల్టీ మాస్టర్ మీద నొక్కాలి, మల్టీ క్రియేట్ మీద నొక్కాలి. నొక్కిన తర్వాత మనం ఎంటర్ చేయగానే మనకి ఏమవుతుంది అని అంటే నేమ్ ఆఫ్ ద లెడ్జర్. సో నేమ్ ఆఫ్ ద లెడ్జర్ అని వచ్చింది ఇక్కడ. సో నేమ్ ఆఫ్ ద లెడ్జర్ వచ్చింది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కసారి రాసేస్తే నేను నోట్ చేసుకుంటాను సార్. ఓకే సార్. మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ వచ్చేసి మనం చూసుకుంటే గనక లెడ్జర్ క్రియేషన్, అందులో భాగంగా మనకి ఫస్ట్ ఎక్కడ ఉంటామండి మనం? గేట్ వే ఆఫ్ టాలీ. గేట్ వే ఆఫ్ టాలీ అని రాసిన తర్వాత మీరు బాణం గుర్తులు పెట్టుకోండి, లైక్ ఇట్లా నెక్స్ట్ స్టెప్ అన్నట్టు. సో ఇట్లా బాణం గుర్తులు పెట్టుకొని గేట్ వే ఆఫ్ టాలీ, గేట్ వే ఆఫ్ టాలీలోంచి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మళ్ళీ బాణం గుర్తు పెట్టుకోండి. గేట్వే ఆఫ్ టాలీ, చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, నెక్స్ట్ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ నొక్కిన తర్వాత ఇట్లాంటి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో లెడ్జర్స్, మళ్ళీ ఇది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ బాణం గుర్తు నెక్స్ట్ స్టెప్ లాగా లెడ్జర్స్, లెడ్జర్స్ తర్వాత లెడ్జర్స్ అని నొక్కామనుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ మల్టీ మాస్టర్స్. సో మల్టీ మాస్టర్స్, నెక్స్ట్ అట్లాగే మల్టీ మాస్టర్స్ అనే దాని మీద క్లిక్ చేశాక ఇంకొకసారి మల్టీ క్రియేట్. సో మల్టీ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఐటమ్స్ అనే దాని మీద ఎంటర్ నొక్కాలి కదపకుండా. ఇది ప్రాసెస్ సార్. సో ఇది మీరు నోట్ చేసుకోవాల్సింది, స్క్రీన్ షాట్ తీసుకోవాల్సింది. ఓకే, సో ఇట్లా తీసుకున్న తర్వాత మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇది కాపీ చేసాం, కాపీ చేసి లైక్ లిటరల్లీ మీరు దాంట్లో గ్రూప్లో పేస్ట్ చేస్తున్నాను. సో మీరు అది అందులో కూడా చూసుకోవచ్చు లెడ్జర్ క్రియేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది క్రియేట్ చేయడం ఒక ప్రాసెస్ లా ఉంటుందండి. సో ఎలా అంటే, సో ఇవాళ నేనేంటంటే ఒక లెక్క నేను చేశాను కదా, ప్రాబ్లం 1 నేను చేస్తాను ఇప్పుడు. రెండో లెక్క లెడ్జర్ క్రియేషన్ మీరే చేయాలి. ఓచర్ ఎంట్రీ రేపు చూసుకుందాం. ఇవాళ నేను ఒక లెక్క లెడ్జర్ క్రియేషన్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ? మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs అని ఉంది. కుమార్ అనే ఆయన ఒక వ్యాపారవేత్త, మూలధన ఖాతా అంటాం మనం తెలుగులో. సో కుమార్ క్యాపిటల్ అకౌంట్ అని ఇట్లా రాసి, టాలీకి తెలియదు అది, మనం ఏదో టైప్ చేసాం, అదేంటో ఫస్ట్ టాలీకి చెప్పాలి మనం.
ఏ గ్రూపు ఏ కేటగిరీకి సంబంధించింది ఇది అని అడిగితే మనం ఇక్కడ రాస్తాం క్యాపిటల్ అకౌంట్ అని. సో క్యాపిటల్ అకౌంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంటది చూసుకోండి. ఇది ఒక మూలధన ఖాతా అని ఈ అండర్ గ్రూపు చెప్తాం అనమాట టాలీకి. దాన్ని బట్టి అది తర్వాత లెక్కలు చేసుకుంటా ఉంటది. సో మనం ఏం చేయకుండా కొంచెం ఎంటర్ చేసినా అది ఎటు వెళ్ళిపోవాలో దానికి డిసైడ్ అయిపోయి ముందే తెలిసి ఉంటది కాబట్టి చేసేస్తుంది. అలాగే కిందటి సంవత్సరం బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వేయాలి. కిందటి సంవత్సరం బ్యాలెన్స్ ఇవ్వాలి. ఇప్పుడే కంపెనీ మొదలు పెడుతున్నాం కాబట్టి ఏముండదు, వదిలేసాం. నెక్స్ట్ అట్లాగే ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఫర్నిచర్ పర్చేజ్డ్ అని ఇంకోటి ఉంటుంది. సో ఫర్నిచర్ అని అంటే దాని స్వభావం ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఫర్నిచర్ అంటే ఏంటి? అంటే ఆస్తి సార్, ఆస్తి. వెరీ గుడ్. ఫర్నిచర్ అంటే ఆస్తి. ఆస్తి అంటే ఫిక్స్డ్ అసెట్, స్థిరాస్తి. ఎస్ సార్, ఫిక్స్డ్ అసెట్. ఎస్ సార్. స్థిరాస్తి చరాస్తి రెండు ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్. స్థిరాస్తి అని అంటే ఏంటంటే మనకి పర్మనెంట్ గా ఉండేది. చరాస్తి అని అంటే ఏంటంటే బ్యాంకులో ఉండే డబ్బు, మన చేతిలో ఉండే డబ్బు, వీటిని చరాస్తి అంటాం. కరెంట్ అసెట్ మనం అమ్ముకునే ప్రోడక్ట్ కూడా అందులోకి వస్తుంది సార్. మనం అమ్ముకునే ప్రోడక్ట్ స్టాక్ అంటాము. స్టాక్ చరాస్తిలోకి వస్తుంది, అంటే కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. మనకు రావాల్సిన బాకీలు అవన్నీ చరాస్తి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో ఇట్లాగా ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పేసి మనం చేసాము. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఫర్నిచర్ అకౌంట్ అయిపోయింది. ఫర్నిచర్ అకౌంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం అకౌంట్ ఉంది? కంప్యూటర్ సార్. సో కంప్యూటర్ అకౌంట్. సో కంప్యూటర్ అకౌంట్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ అనేది కూడా స్థిరాస్తి సార్. స్థిరాస్తే కదా సార్, ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ సార్. ఓకే, ఫిక్స్డ్ అసెట్. వెరీ గుడ్. సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ కుమార్ క్యాపిటల్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, కంప్యూటర్ అకౌంట్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? రెంట్ పెయిడ్, అద్దె కట్టాం. అద్దె అంటే ఖర్చు. ఖర్చు రెండు రకాలు, ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏదంటే వర్ధకానికి సంబంధించి లైక్ పవర్ కానీ ఫ్యాక్టరీ బిల్ కానీ ఇట్లాంటివన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. రెంట్ అనేది ట్రేడింగ్కి సంబంధించింది కాదు, ట్రేడింగ్ కాకుండా మన ఆఫీస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంటాం వాటిని. సో దాన్ని ఎప్పుడు కూడా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది తీసుకోవాలి, అది లాభ నష్టాల ఖాతాలోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మాక్సిమం ఖర్చు అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే ఉంటుంది, మీరు ఇంకా ఏది మనం ఇది పడక్కర్లా. సో కుమార్ క్యాపిటల్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, కంప్యూటర్ అకౌంట్, రెంట్ అకౌంట్ అని 4 రాసాం. నెట్ బిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి నెట్ బిల్ సార్. నెట్ బిల్. సో నెట్ బిల్ కూడా ఖర్చే కదండి. అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్, అది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ అట్లాగే ఫీజ్ రిసీవ్డ్ సార్. ఫీజ్ రిసీవ్డ్ 8,000. సో ఫీజ్ రిసీవ్డ్ అనేది కూడా మనం బిజినెస్ చేసిన దాని వల్ల వచ్చిన ఇన్కమ్ కాదు, డైరెక్ట్ ఇన్కమ్ కాదు, ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుద్ది మనకి. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి మనకి దాన్ని కూడా ఫీ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్పేసి ఇట్లా రాస్తాం. రాసిన తర్వాత దానికి మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏం పెట్టుకుంటామనండి? ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ డొనేషన్స్ రిసీవ్డ్ అండి. డొనేషన్ రిసీవ్డ్ కూడా మనకి అదేమి బిజినెస్ చేసింది కాదు కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. డొనేషన్స్ అకౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్ అనేది మనకు ఉంది. సో ఇదే ఆఖరిది. సో ప్రింటర్ పర్చేజ్ అనేది కనుక మనం చూస్తే ఫిక్స్డ్ అసెట్ అండి.
ప్రింటర్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్ అండి. ఫిక్స్డ్ అసెట్స్. Yes, sir. వెరీ గుడ్. సో ఇక్కడ ఇలాగా ప్రాసెస్ అండి ఇది. ఈ ప్రాసెస్ని మనము ఇచ్చేసుకుంటాం. సో మీకు కావాలని అనుకుంటే మనం ఇది ఫోటో తీసుకొని సెండ్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు ఇదే ఆర్డర్ వస్తుంది. మీరు ఒకసారి చేసిన తర్వాత నేను చేసిన విధానం కరెక్టా కాదా అని చెప్పేసి మనం ఇట్లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చందు గారు, సార్ చెప్పండి. ఇప్పుడు ఈ సేమ్ మీరు రాస్తున్నారు కదా, దాని మీద క్యాష్ అని ఉన్నాయి, అవి డిలీట్ అవ్వట్లేదు. అవి డిలీట్ అవ్వాలంటే ఎలాగా? ఓపెన్ చేసేసరికి అవి ఉన్నాయి ఆల్రెడీ. అంటే సార్ మనకి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని 2 వస్తాయి సార్. వాటిని ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ అని అంటాం. సో టాలీలో అవి ముందుగానే క్రియేట్ చేసి ఉంటాయి, డిలీట్ కూడా అవ్వవు. ఎందుకనంటే లాభ నష్టాల ఖాతా లేకుండా అకౌంట్స్ ఉండదు, అలాగే క్యాష్ లేకుండా మనం డీల్ చేయం కాబట్టి అకౌంట్స్. సో ఆ 2 కూడా స్టేబుల్ గా డిఫాల్ట్ గా ఉంటాయి అక్కడ. సో దాన్ని మనం ఏం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం చేయాలి సార్? ఏంటి సార్? అంటే నెక్స్ట్ కిందకి రావట్లేదు కరెక్ట్ సార్. సో ఇక్కడ ఎంటర్ నొక్కండి వెళ్ళిపోతుంది ఇట్లా. సో మనకి ఇక్కడ ఏ స్క్రీన్ లో ఉన్నారు మీరు? ఇక్కడ ఇట్లాగే ఉన్నారా? అదే స్క్రీన్ సార్. ఇంతే. దీన్ని మనం ఇంకేం చెయ్యము, జస్ట్ ఎస్కేప్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తాం మళ్ళీ. ఎస్కేప్ అని. సో నెక్స్ట్ స్టెప్ లో ఓచర్స్ చేస్తాం యాక్చువల్గా, అది రేపు చూద్దాం. కానీ ఇవాళ ఇంకా ఇందులో మనం చేయాల్సినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనం ఏమైతే క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ కనబడతా ఉంటాయి చూడండి. క్యాష్, ఫిక్స్డ్ అసెట్స్లో ఏమేమి క్రియేట్ చేసాం, కంప్యూటర్, ఫర్నిచరు, ప్రింటరు, అలాగే క్యాపిటల్ అకౌంట్లో కుమార్ క్యాపిటల్, అలాగే కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని డిఫాల్ట్గా వచ్చింది. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసిన అకౌంట్స్ అండి. సో నెట్ అకౌంట్ అని, రెంట్ అకౌంట్ అని, డొనేషన్ అని. సో చాలామంది ఏం చేస్తారనంటే ఒకప్పుడు మన ఓల్డ్ పుస్తకాల్లో ఇట్లా టీ షేప్లో బ్యాలెన్స్ షీట్ వేసుకోవడం, నేను నిన్న వేసి చూడడం ఉండేది. కానీ కంపెనీల చట్టం, కంపెనీస్ యాక్ట్ 2013 వచ్చిన కాడి నుంచి ఇట్లా పైన కింద వేయాలి అకౌంట్స్ అనేవి మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్స్ కానీ అకౌంట్స్ కానీ వేయాలి అని రూల్ వచ్చింది. సో దాని ప్రకారం ఈ ఫార్మాట్ కూడా మనకి ఆ ఫార్మాట్ ప్రకారమే చూపించింది. సో ఇట్లాగా దీన్ని షెడ్యూల్ 6 బ్యాలెన్స్ షీట్ అని కూడా అంటారు, షెడ్యూల్ 6 బ్యాలెన్స్ షీట్ అని. సో మనకి మీకు ఎప్పుడైనా సరే మీకు వెనక్కి వెళ్ళట్లేదు అని అంటే మౌస్తో ఒకసారి దాని మీద అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్పుడు ఎస్కేప్ నొక్కండి, మనకి వెనక్కి వెళ్తుంది. మౌస్తో క్లిక్ చేస్తే వెనక్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పొరపాటున మనం పక్కది ఇదేదో నొక్కేస్తాం, చిన్నది ఈ కింద వర్డ్ లాంటిది ఏదో నొక్కుతాం, అది సెలెక్ట్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆపరేట్ చేస్తుంటే ఏమి కదలదు, మనకి కంగారు పడుతూ ఉంటుంది, స్ట్రక్ అయిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాం. సో ఇట్లాగా క్రియేట్ చేస్తాం. ఇది చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్. అందులో లెడ్జర్స్లో కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో లెడ్జర్స్ని కూడా మనం ఆల్టర్ చేయాలి అని అనిపిస్తే ఏం చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ లెడ్జర్స్ అండి మనం క్రియేట్ చేసినవి. ఇందులో ఒకదాని పేరు సరిగ్గా రాయలా, సో పేరు మార్చాలి. సో ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళి నాకు లెడ్జర్ కావాలి, ఇక్కడ డొనేషన్స్, రెంట్, నెట్, ఇక్కడ నెట్ కదా, నెట్ అంటే అది వాళ్ళు అనుకోవచ్చు కదా, అందుకే ఇంటర్నెట్ అని మార్చాలి దాన్ని, ఇంటర్నెట్ బిల్ అని. దీని మీద క్లిక్ చేసి ఇంటర్నెట్ అకౌంట్ అని నేను రాస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి నేను మార్చుతున్నాను అని గుర్తింపు ఏంటంటే దీనికి ఇక్కడ లెడ్జర్ ఆల్టరేషన్ ఏం జరుగుతుంది, లెడ్జర్ ఆల్టరేషన్ అనేది జరుగుతుంది. సో లెడ్జర్ ఆల్టరేషన్ అనేది జరిగింది. సో ఇట్లా ఎంటర్ నొక్కుంటా వెళ్తే సేవ్ అవుతుంది అది. సో ఇప్పుడు చూడండి నెట్ బిల్ కాస్త ఎలా మారింది, ఇంటర్నెట్ బిల్. సో కొంతమంది అంటారు సార్ నాకు అన్నెసరీగా ఫ్లోలో ఒకటి ఎక్కువ క్రియేట్ చేస్తా, సో అక్కడ లేకపోయినా నేను లెడ్జర్లోకి వెళ్ళిపోయి మల్టీ మాస్టర్లోకి వెళ్ళిపోయి మల్టీ క్రియేట్లోకి వెళ్ళాను, ఉన్నట్లతో పాటు ఏదో తప్పుగా క్రియేట్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్యాంక్ అకౌంట్ అని క్రియేట్ చేశాను నేను, ఆ బ్యాంక్ పేరు నేను బ్యాంక్ ఓడినో ఏదో పెట్టేసి చేసాను, అది చూపిస్తుంది, నాకు అసలు అది వద్దు అని అంటారు. సో అది వద్దు అన్నప్పుడు దాన్ని డిలీట్ చేయాలని అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అది ఎలా అంటే
సేమ్ ఇక్కడ ఇందాక ఎలా అయితే ఆల్టర్లోకి వెళ్ళారో ఆల్టర్లోకి వెళ్ళి మీరు లెడ్జర్లోకి వెళ్ళి ఏదైతే బ్యాంక్ అని ఒక అకౌంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి సేమ్ మళ్ళీ ఆల్ట్ డి నొక్కడం వల్ల డిలీట్ చేయమంటారా అని అడుగుతుంది, డిలీట్ చేస్తాం. ఎలా అయితే కంపెనీ క్రియేషన్, కంపెనీ ఆల్టరేషన్, కంపెనీ డిలీషన్ చేసామో అలాగే లెడ్జర్ క్రియేషన్, లెడ్జర్ ఆల్టరేషన్, లెడ్జర్ డిలీషన్ అనేది మనం చేయడం జరిగింది. సో లెడ్జర్ క్రియేషన్, లెడ్జర్ ఆల్టరేషన్, లెడ్జర్ డిలీషన్ అనేది మనం చేయడం జరిగిందనమాట. సో రేపు మనం వోచర్ ఎంట్రీస్ గురించి చూస్తాం. సో ఇప్పుడు మనకి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఈ క్రియేషన్స్లో కానీ మీకు ఏమన్నా క్లిక్ చేస్తుంటే యూజర్ ఇంటర్ఫేస్లో కానీ స్లేంట్ ఇన్ ఆప్షన్స్ అని కానీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే అడగండి. అలాగే మీకు హోంవర్క్ కింద మీకు గ్రూప్లో పెట్టా కదా, ఈ లెక్క నెక్స్ట్ ఆ లెక్క కింద ఇంకో లెక్క పెట్టా కదా, ఆ లెక్క కూడా ఇది మీరు ఓన్గా చేసి ఆ స్క్రీన్ షాట్ పెడితే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాగా లెడ్జర్ క్రియేషన్ నేను చేశాను, సో ఈ అకౌంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసినప్పుడు ఒక స్క్రీన్ వచ్చింది చూసారా, చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లో లెడ్జర్స్లో మల్టీ మాస్టర్స్లోకి వెళ్ళినప్పుడు నేను క్రియేట్ చేసినప్పుడు ఇట్లా ఒక లిస్ట్ వచ్చింది కదా. ఈ లిస్ట్ మీరు గ్రూప్లో షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకనంటే లైక్ మీకు అందరికి ఒకటే వచ్చిందా, ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా చూసుకోవడం నాకు వచ్చినట్టే. సో రోజు 2 లెక్కలు, అంటే ఒక లెక్కేమో నేను చెప్తాను, ఒక లెక్కేమో మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్లాగే ఉంటుంది మన ఫార్మాట్. మెటీరియల్ ప్రొవైడ్ మీకు ఆల్రెడీ పెడుతున్నాను ఎప్పటికప్పుడు. సో అలాగా రోజుకు ఒక 2 మోడల్స్ చేసుకోవడం, 1-2 మోడల్స్ చేసుకోవడం, ప్లస్ దాన్ని మీరు 2 సమ్స్ ఇవ్వడం, దాన్ని మీరు చేసుకోవడం. వచ్చిన అంకె నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు చేయాలి ఫస్ట్. నాకు వచ్చిన అంకె మీకు వచ్చిందో రాలేదో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవి చూసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే నాకు వచ్చినాకే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం లెడ్జర్స్ అవి కూడా అట్లాగే వచ్చాయా, అందులోనే వచ్చాయా, డిఫరెన్స్ వస్తే ఎందుకు డిఫరెన్స్ వచ్చాయి అని మీలో మీరు లైక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో నేను ఇలా వేసాను అని చెక్ చేసుకోవడం కూడా ఉంటుంది అనమాట. సో దాని రిలేటెడ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా? సార్ ఇవి ఎంట్రీస్ ఇచ్చారు కదా సార్, అమౌంట్స్ ఇవ్వలేదు ఇంకా. ఇది ఆటోమేటిక్ గా సేవ్ అవుద్దా లేకపోతే మనం సేవ్ చేసుకోవాలా? ఇది మీరు ఎంటర్ నొక్కేసారమ్మా మొత్తం రాసేసిన తర్వాత? ఎంటర్ అంటే ఇంకా చేసి ఉండరు. ఇంకా చేయలేదు, అంటే ప్రాసెస్. ఇట్లా వచ్చింది కదమ్మా మనకి, ఇట్లా వచ్చింది కదా. సో మొత్తం అన్ని టైప్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎంటర్ నొక్కుతారో ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని ఉంది కదా, ఎంటర్ నొక్కినా ఎస్ నొక్కినా మనకు ఆటోమేటిక్గా అవి ఎంటర్ అవ్వడం అనేది జరిగిపోద్దమ్మా. ఓకేనా, సేవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా, మనం ఏమి చేయక్కర్లేదు. సో అంతే కదా, డబ్బుతో కూడిన విషయం కాబట్టి అలా అది ఆటోమేటిక్గా పెడతారు వాళ్ళు. ఎందుకనంటే మనం గబుక్కుమని బయట ఆడు సేవ్ చేయడం మర్చిపోయాడు అనుకోండి, ఆ రోజు డేటా అంతా ఏం చెప్తాం మనం ఓనర్కి కానీ, లేదంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవాలన్నా. సో అట్లా ఉంటుంది సార్. ఇంకా ఓకేనమ్మా, ఇంకెవరికైనా No doubts, sir. ఓకే, ఇంకెవరికి డౌట్స్ లేవుగా? సో క్లోజ్ చేసేచ్చా సెషన్ని? ఓకే సార్. ఏమన్నా ఉంటే రేపు క్లాస్ బిగిన్ అయ్యే ముందు అడుగుతాం సార్ ఒకసారి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, నమస్తే, గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్ సార్, అందరికీ గుడ్ నైట్ సార్. దానరాజు